హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇష్యూ ఆఫ్ ద డే. సో ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఆర్బీఐ మానిటరీ పాలసీ రివ్యూ. సో ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ కొన్ని సిగ్నిఫికెంట్ డెసిషన్స్ తీసుకుంది. ఆ డెసిషన్స్ ఎందుకు తీసుకుంది అనేదాన్ని మనం ఈరోజు రివ్యూ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ తీసుకున్న నిర్ణయాలు ఏంటి? మొట్టమొదటి నిర్ణయం, ఆర్బీఐ ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ కెప్ట్ ద రెపో రేట్ అన్చేంజ్డ్ ఎట్ 6.5%. రెపో రేట్ని మార్చకుండా 6.5% దగ్గరే ఉంచింది. రెండవది, ఇట్ ఈస్ ఆల్సో స్టక్ టు ఇట్స్ పాలసీ స్టాన్స్ టు విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్. గత కొన్నాళ్ళుగా ఇదే పాలసీ స్టాన్స్ మెయింటైన్ చేస్తుంది. ఈ స్టాన్స్ ఏంటి, ఎందుకు మెయింటైన్ చేసిందని కూడా నేను చెప్తాను. అండ్ దెన్ థర్డ్ థింగ్, ఇన్ఫ్లేషన్ యొక్క ఫోర్కాస్ట్ 4.5% దగ్గరే మెయింటైన్ చేస్తుంది. లాస్ట్ టైం కూడా అదే చెప్పింది, ఇప్పుడు కూడా అదే చెప్తుంది. అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, ఇప్పుడు నడుస్తున్న ఫైనాన్షియల్ ఇయర్లో ఓవరాల్గా ఇన్ఫ్లేషన్ 4.5% ఉండొచ్చు అని ఫోర్కాస్ట్ చేస్తుంది. అండ్ ఫైనల్గా జీడిపి, సో ప్రజెంట్ నడుస్తున్న ఫైనాన్షియల్ ఇయర్కి జీడిపి 7.2% ఉండబోతుంది అని చెప్పేసి రివైజ్డ్ అప్వర్డ్స్. ఇంతకుముందు 7% అని చెప్పింది, ఇప్పుడు 7.2% అని చెప్పి జీడిపి ఎస్టిమేట్ని అప్వర్డ్ రివిజన్ చేసింది. సో ఇవి 4 సిగ్నిఫికెంట్ డెసిషన్స్ దట్ ఆర్బీఐస్ మానిటరీ పాలసీ కమిటీ హ్యాస్ టేకెన్ ఇన్ దిస్ లేటెస్ట్ రివ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, రెపో రేట్ అనేది 6.5% దగ్గరే ఎందుకు మెయింటైన్ చేస్తుంది అంటే పెంచలేదు మరియు తగ్గించలేదు. ఇది అర్థం కావాలంటే ఫస్ట్ రెపో రేట్ పెంచడానికి ఇన్ఫ్లేషన్కి గ్రోత్కి ఉన్న లింక్ మనకు అర్థం కావాలి. సో జనరల్గా ఎప్పుడైనా సరే ఎకానమీలో ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువగా ఉంది, దాన్ని కంట్రోల్ చేయాలి అనుకున్నప్పుడు ఆర్బీఐ రెపో రేట్ పెంచుతుంది. వడ్డీ రేట్లు పెంచినప్పుడు ఏమవుతుందంటే మనకి మోర్ పీపుల్ సేవ్ దేర్ మనీ, డిపాజిట్ చేస్తారు అండ్ లోన్స్కి డిమాండ్ తగ్గిపోతుంది. ఎందుకంటే వడ్డీ ఎక్కువ ఉంది కాబట్టి లోన్ తీసుకునే వాళ్ళు తగ్గిపోతారు. సో ఇప్పుడు ఏమవుతుంది, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనీ కాస్త బ్యాంకింగ్ సిస్టంలోకి వెళ్తుంది, డిపాజిట్లు పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం లోన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా తగ్గిపోతారు. సో ప్రజల చేతుల్లోకి వచ్చే మనీ అనేది తగ్గుతుంది. ప్రజల చేతుల్లోకి వచ్చే మనీ తగ్గితే ఓవరాల్గా సిస్టంలో రన్ అయ్యే మనీ సప్లై అనేది తగ్గడం వల్ల వస్తువులు మరియు సేవలకి డిమాండ్ తగ్గి ప్రైసెస్ తగ్గుతాయి. తద్వారా ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ అవుతుంది అనేది లాజిక్. అలాగే ఎకానమీలో మనకి రిసెషన్ కానీ ఎకానమీ పరిస్థితి బాగాలేదనుకోండి, అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది, వడ్డీ రేట్లను బాగా తగ్గించడం ద్వారా ఇండస్ట్రీస్ని సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు వాటికి వడ్డీ భారం తగ్గుతుంది, కొత్తగా ఏమైనా అవసరాలు ఉన్నా తక్కువ వడ్డీకి వస్తుంది కాబట్టి అప్పు తీసుకునే అవకాశం కలుగుతుంది. సో ఈ రకంగా ఇండస్ట్రీస్కి, కార్పొరేట్కి ఒక సపోర్ట్ కలిగించడానికి వడ్డీ రేట్లు తగ్గించడం అనేది హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడం లేదు మరియు పెంచడం లేదు. అంటే అర్థం ఏంటి, ఇన్ఫ్లేషన్ విపరీతంగా ఉంది, సో వడ్డీ రేట్లు పెంచేసి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసేయాలన్న పరిస్థితి లేదు. అట్ ద సేమ్ టైం ఎకానమీ పరిస్థితి అస్సలు బాగాలేదు, ఇమీడియట్గా వడ్డీ రేట్లు తగ్గించి ఎకానమీని సపోర్ట్ చేసేయాలన్న పరిస్థితి లేదు. రెండింటికి మధ్యలో మనం ఉన్నాం. ఇప్పుడు వడ్డీ రేట్ ఇంకొంచెం తగ్గితే ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరిగిపోతుందేమో అన్న భయం కూడా ఆర్బీఐకి ఉంది. అందుకని వడ్డీ రేట్లని పెంచకుండా తగ్గించకుండా, పెంచడం అయితే చేయదు ఎందుకంటే ఆల్రెడీ హైలో ఉంది, తగ్గిస్తుందని వెయిట్ చేస్తున్నాం. ఎందుకు తగ్గించలేదంటే ఇన్ఫ్లేషన్ పూర్తిగా కంట్రోల్ అవ్వలేదు. 4.8% దగ్గరలో ప్రజెంట్ ఉంది. మనకి 4% టార్గెట్ కదా, 4 ± 2% అనేది ఆర్బీఐకి ఉన్న టార్గెట్. ఇన్ఫ్లేషన్ ఆ రేంజ్లో మెయింటైన్ చేయాలని. ప్రజెంట్ 4.8 దగ్గర ఉంది. 4 దగ్గరకు వస్తే సరే, చాలా దగ్గరకు వచ్చేసాం కాబట్టి మనం కొంచెం తగ్గించవచ్చు అని నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఇంకా 4.8 ఉంది కాబట్టి ఆర్బీఐకి ఇంకా ధైర్యం సరిపోలేదు. సో ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గిస్తే మళ్ళీ ఇన్ఫ్లేషన్ చేయి దాటిపోతుందేమో అన్న భయం అనేది ఉంది. అందుకని వడ్డీ రేట్లు తగ్గకుండా ఆ 6.5% దగ్గర రెపో రేట్ అనేది మెయింటైన్ చేసింది. సో రెండో ఆస్పెక్ట్ వచ్చేసి మనకి పాలసీ స్టాన్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో పాలసీ స్టాన్స్ ఏమని మెయింటైన్ చేసింది, విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్. మానిటరీ పాలసీ కమిటీలో 6 మెంబర్స్ ఉన్నారు. 6 మెంబర్స్లో 4 రెపో రేట్ ఏమో అలాగే మెయింటైన్ చేయాలని, 2 రెపో రేట్ తగ్గించాలని ఓటు వేశారు. సో 4:2 మెజారిటీతో రెపో రేట్ అలాగే మెయింటైన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఎవరైతే తగ్గించాలని చెప్పారో వాళ్ళు ఏమన్నారంటే పాలసీ స్టాన్స్ని విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్ నుంచి న్యూట్రల్గా మార్చమని కూడా చెప్పారు. సో ఈ 2 కీవర్డ్స్ మీకు చాలా ఇంపార్టెంట్. విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్ అంటే అర్థం ఏంటి,
న్యూట్రల్ పాలసీ స్టాన్స్ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్. అందులో అకామిడేషన్ అంటే అర్థం ఏంటో తెలుసుకుందాం. అకామిడేటివ్ మానిటరీ పాలసీ. అకామిడేటివ్ మానిటరీ పాలసీ ఆర్బీఐ ఎప్పుడు తీసుకొస్తుందో తెలుసా మీకు? వెన్ ఎకానమీ ఈజ్ ఇన్ రిసెషన్, వెన్ ది ఎకానమీ ఈజ్ స్ట్రగ్లింగ్, ఎకానమీ స్ట్రగుల్ అవుతున్నప్పుడు, ఇండస్ట్రీలు స్ట్రగుల్ అవుతున్నప్పుడు, గ్రోత్ అనేది బాగా తగ్గిపోతున్నప్పుడు ఎకానమీకి బాగా ఊతం కల్పించాలి, వాటికి సపోర్ట్ చేయాలి, ఇండస్ట్రీస్ని సపోర్ట్ చేయాలంటే ఏం చేయాలి? వడ్డీ రేట్లు బాగా తగ్గించాలి, మార్కెట్లో లిక్విడిటీ అనేది పెంచాలి, వాటికి లోన్స్ అనేవి ఈజీగా అందుబాటులోకి వచ్చేలా చేయాలి. అలాంటప్పుడు ఆర్బీఐ తీసుకునే పాలసీయే అకామిడేటివ్ మానిటరీ పాలసీ. ఇలాంటి పాలసీ తీసుకునేటప్పుడు వడ్డీ రేట్లు బాగా తగ్గిస్తుంది, లిక్విడిటీ పెంచుతుంది, మనీ సప్లై బాగా పెరిగేలా చేస్తుంది, ఈ కంపెనీస్కి ఫండ్స్ ఎప్పుడూ అందుబాటులో ఉండేలాగా చేస్తుంది. సో మనకి కోవిడ్ టైంలో ఆర్బీఐ అకామిడేటివ్ మానిటరీ పాలసీయే ఫాలో అయ్యి వడ్డీ రేట్లు బాగా తగ్గించుకుంటూ వచ్చింది, ఇండస్ట్రీస్కి చాలా సపోర్ట్ చేసింది. అయితే ఈ క్రమంలో ఎకానమీ నిజంగానే దాన్ని యూజ్ చేసుకొని మెల్లమెల్లగా రికవర్ అయింది. బట్ ఇదే టైంలో వడ్డీ రేట్లు బాగా తగ్గిపోవడం వల్ల ఏమైంది? ఇన్ఫ్లేషన్ వచ్చేసింది. ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరిగిపోయింది. సో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కోసం ఆర్బీఐ తన పాలసీ స్టాన్స్ని మార్చింది. ఎలాగా? అకామిడేటివ్ మానిటరీ పాలసీ నుంచి విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్కి మార్చింది. విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్ అంటే అర్థం ఏంటి? అకామిడేటివ్లో మనం ఏం చేసాం? లిక్విడిటీ పెంచుకుంటూ వచ్చాం, మనీ సప్లై పెంచుకుంటూ వచ్చాం. విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్ అంటే అర్థం ఏంటి? ఆ మనీ సప్లై పెంచుకునే కార్యక్రమాన్ని తగ్గించడం, అంటే లిక్విడిటీని మెల్లమెల్లగా తగ్గించడం. ఇక్కడ గమనించాలి, ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఒక కాంపోనెంట్, లిక్విడిటీ అనేది అనదర్ కాంపోనెంట్. వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు కూడా లిక్విడిటీ పెరుగుతుంది. ఏ రకంగా? నెంబర్ ఆఫ్ లోన్స్ పెరగడం, ఇలాంటి వాటి వల్ల. వడ్డీ రేట్లని తగ్గించకుండా కూడా అలాగే ఉంచుతూ కూడా మనం లిక్విడిటీని ఎఫెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్ఆర్ పెంచారనుకోండి, క్యాష్ రిజర్వ్ రేషియో పెంచితే ఏమవుతుంది? బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర పెట్టాల్సిన అమౌంట్ అనేది పెరుగుతుంది, సో లిక్విడిటీ తగ్గుతుంది. అలాగే ఎస్ఎల్ఆర్ పెంచిందనుకోండి ఆర్బీఐ, బ్యాంకులు ఆర్బీఐ దగ్గర పెట్టాల్సినవి, అలాగే లిక్విడ్ అసెట్స్లో ఉంచాల్సిన అమౌంట్ పెరిగి అగైన్ మార్కెట్లో లిక్విడిటీ తగ్గుతుంది. మీకు అర్థమవుతుంది? అలాగే ఆర్బీఐ మార్కెట్లో తన బాండ్స్ని అమ్ముతోంది అనుకోండి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్ముతోంది అనుకోండి, అమ్మినప్పుడు ఏమవుతుంది? దాన్ని బ్యాంకులు ఇవన్నీ కొంటాయి. కొనేటప్పుడు మనీ అంతా కూడా బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి ఆర్బీఐ దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు కూడా మార్కెట్లో లిక్విడిటీ తగ్గుతుంది. ఈ ఏ ట్రాన్సాక్షన్లో కూడా వడ్డీ రేట్లు మారలేదు, కానీ లిక్విడిటీ అనేది తగ్గింది. సో విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్ అంటే ఇక్కడ ఆర్బీఐ ఏం చేస్తూ వచ్చిందంటే మనకి ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వడ్డీ రేట్లు పెంచుకుంటూ వచ్చింది కొన్నాళ్ళు, ఎందుకు? ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం కోసం. ఇప్పుడు ఏం చేస్తుంది? లిక్విడిటీని టైట్గానే మెయింటైన్ చేస్తుంది. ఎందుకు టైట్గా మెయింటైన్ చేస్తుందంటే ఒకవేళ లూజ్ అయితే మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుందేమోనన్న భయం. అందుకే విత్డ్రావల్ అంటే రిమూవల్, అకామిడేటివ్ అంటే అకామిడేషన్ అంటే అర్థం ఏంటి? ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ లిక్విడిటీ ప్రొవిజన్ని తగ్గించుకుంటూ వస్తుంది, మనీ సప్లైని కంట్రోల్ చేసుకుంటూ వస్తుంది అని అర్థం. అట్ ద సేమ్ టైం పూర్తిగా మళ్ళీ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వచ్చేసింది. సో కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు వడ్డీ రేట్లు తగ్గించేసుకోవచ్చు అన్న పరిస్థితి కూడా లేదు. సో రెండింటికి మధ్యలో ఉన్న పాలసీ స్టాన్సే విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్. ఇంకో ఇద్దరు ఏమని అడిగారు? న్యూట్రల్ స్టాన్స్గా మార్చమని అడిగారు. మరి న్యూట్రల్ అంటే అర్థం ఏంటంటే, న్యూట్రల్ స్టాన్స్లోకి ఆర్బీఐ వెళ్ళిందంటే మీనింగ్ ఏంటంటే, ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడం లేదా తగ్గించడం విషయంలో ఒక కమిట్మెంట్తో లేదు అని. అంటే ఎకానమీ అటు ఇన్ఫ్లేషన్ ఇబ్బంది పెట్టట్లేదు, ఇటు ఎకనామిక్ గ్రోత్ ఇబ్బంది పెట్టట్లేదు, బ్యాలెన్స్డ్గా ఉంది. ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేయాలంటే వడ్డీ రేట్లు తగ్గించాలి, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే వడ్డీ రేట్లు పెంచాలి. ఈ రెండు బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. ఇటా అటా నిర్ణయం తీసుకోలేము అనుకునేటప్పుడు ఆర్బీఐ తీసుకునే స్టాన్స్ న్యూట్రల్ స్టాన్స్. విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్ అంటే వీఆర్ స్టిల్ ఎ లిటిల్ బిట్ వరీడ్ అబౌట్ ఇన్ఫ్లేషన్. ఎకానమీ యొక్క గ్రోత్ని సపోర్ట్ చేస్తూ ఉండాలి ఒక పక్క, అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లేషన్ వర్రీ కూడా కొంచెం ఉంది అనే భయంతో ఉండేది విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్. న్యూట్రల్ వచ్చినప్పుడు అసలు భయం లేదు, ఇన్ఫ్లేషన్ పరంగానూ భయం లేదు, ఎకనామిక్ గ్రోత్ పరంగానూ భయం లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతుందంటే వడ్డీ రేట్లు పెంచేస్తారు, లేదా ఎకనామిక్ సపోర్ట్ చేయాలంటే వడ్డీ రేట్లు తగ్గించేస్తారు. సో నెక్స్ట్ ఏం చేస్తారనేది క్లారిటీ ఉండదు. అది ఒక చాలా లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఆర్బీఐకి వస్తుంది. బట్ వెన్ యూ సే విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్, ఆర్బీఐ నెక్స్ట్ స్టెప్ మీద మీకు ఒక అవగాహన వస్తుంది. ఏంటది? విత్డ్రా చేసుకుంటూ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ మోస్ట్ లైక్లీ ఈజ్ ప్రైస్ కట్, రెపో రేట్ని తగ్గించడమే నెక్స్ట్ స్టెప్. అది ఎప్పుడు అనేది మనకి తెలియదు. ఎప్పుడు తగ్గిస్తుంది అనేది మళ్ళీ మార్కెట్ కండిషన్స్ బట్టి మనకు తెలుస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఎప్పుడు కట్ చేస్తుంది అనేది మనకి తెలియదు, కానీ యాజ్ ఆఫ్ నౌ ద ఫోకస్ ఈజ్ ఆన్ లిక్విడిటీని కంట్రోల్ చేయడం అనేది మనకి విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్ అనే పాలసీ ద్వారా మనకు తెలుస్తున్న అంశం. సో కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించినప్పటికీ మీరు 1-2 సార్లు ఈ పాయింట్ మీరు వింటే మీకు నీట్గా అర్థమవుతుంది. సో ఇది పాలసీ స్టాన్స్.
థర్డ్ ఆస్పెక్ట్ వచ్చి ఆర్బీఐ రివైజ్డ్ జీడిపి ఫోర్కాస్ట్ ఫ్రమ్ 7% to 7.2%. లాస్ట్ మానిటరీ పాలసీ కమిటీలో 7% ఉంటుంది అని జీడిపి ఫోర్కాస్ట్ చెప్తే ఈసారి జీడిపి గ్రోత్ అనేది 7.2% ఉండబోతుందని చెప్పింది. అంటే 0.2% ఎక్కువ గ్రో అవుతుందని ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండస్ట్రియల్ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అనేది మెల్లమెల్లగా పికప్ అవుతుంది. అది మనకి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా తీసుకున్నా, లేకపోతే లేటెస్ట్ పిఎంఐ ఇండెక్స్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా తీసుకున్నా మనకి పాజిటివ్ వైబ్స్ అనేవి కనిపిస్తున్నాయి. సెకండ్ థింగ్, ఈసారి మాన్సూన్ అనేది నార్మల్గా ఉండబోతుంది అనేది ఫోర్కాస్ట్. సో మాన్సూన్ ఎక్సెస్ ఉన్న ప్రాబ్లమే, డెఫిషియెంట్ ఉన్న ప్రాబ్లమే. నార్మల్ మాన్సూన్ ఉండబోతుందని చెప్పేసి మనకి వెదర్ ఫోర్కాస్ట్ వస్తుంది. సో దాన్ని బట్టి ఆర్బీఐ ఏముంటుంది, సో పంటలు బాగా పండుతాయి, పంటలు బాగా పండితే రూరల్ ఎకానమీ అనేది బూస్ట్ అవుతుంది. సో అర్బన్ ఎకానమీ నార్మల్గానే రికవర్ అయిపోతుంది, రూరల్ ఎకానమీ కూడా బాగా బూస్ట్ అయ్యి దాని నుంచి డిమాండ్ నుంచి ఎకనామిక్ గ్రోత్కి అది దోహదపడుతుందని ఆర్బీఐ యొక్క ఎక్స్పెక్టేషన్. అందుకే జీడిపి ఫోర్కాస్ట్ని 7 నుంచి 7.2%కి ఆర్బీఐ పెంచింది. అండ్ విత్ రెస్పెక్ట్ టు ఇన్ఫ్లేషన్, ఓవరాల్గా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్ఫ్లేషన్ అనేది 4.5% ఉండబోతుందని ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ ఇమ్మీడియట్గా కొంచెం భయాలు ఉన్నాయి. ఎందుకని, విపరీతమైన హీట్ వేవ్ వల్ల ఫుడ్ అనేది తొందరగా పాడైపోతుంది. ఇంత వేడికి ఫుడ్ పాడైనప్పుడు ఏమవుతుంది, ఫుడ్ సప్లై దెబ్బతినే అవకాశం ఉంటుంది. దానివల్ల ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది సప్లై తగ్గి ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది అని ఇమ్మీడియట్ స్కేర్ అయితే ఉంది. కానీ ఓవరాల్గా మాన్సూన్ బాగుండబోతోందని చెప్తున్నారు కాబట్టి ఓవరాల్గా ఈల్డ్ బాగుండి మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ అండ్ ఓవరాల్ ఇన్ఫ్లేషన్ కూడా 4.5% దగ్గరే యావరేజ్గా ఉండొచ్చు అనేది ఆర్బీఐ యొక్క ఎక్స్పెక్టేషన్. సో ఈ రకంగా మనం ఆర్బీఐ తీసుకున్న 4 నిర్ణయాలను కూడా డీటెయిల్డ్గా అనలైజ్ చేసాం. మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. టేక్ కేర్.